వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలపైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ డబ్బును విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపారు. మరి తుదర్హుల జాబితా అనేది కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులందరి కోసం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 14,000, పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రెండూ కలిపి 20,000 రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ అన్నదాత సుఖీభవ అనేది గత ఖరీఫ్ సీజన్లోనే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఖరీఫ్ సీజన్లో ఈ పథకం అనేది విడుదల కాలేదు. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖున అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఇది మళ్లీ వాయిదా అయితే పడింది. తాజాగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అయితే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మరి ఎందుకు ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం విషయంలో వాయిదా పడుతుందనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పుడైతే మన నరేంద్ర మోదీ గారు 20వ విడతగా పీఎం కిసాన్ 2,000 రూపాయలను విడుదల చేస్తారో అదే రోజున ఈ అన్నదాత సుఖీభవ తొలి విడతగా 5,000 రూపాయలను, 2,000 మరియు 5,000 కలిపి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 7,000 రూపాయలను జమ చేస్తామని వెల్లడించడం జరిగింది. మరి ఈ రోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులతో జరిగినటువంటి ఏపీ కేబినెట్ భేటీలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలపైన మరింత సమాచారం అయితే రానుంది. మరి పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 19వ విడత డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఈ నెలలో 20వ విడత డబ్బులను అయితే జమ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 42 లక్షల మందికి పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొంది ఏడాదికి రైతులకు మేలు జరుగుతుంది. మరి ఈసారి ఈ నెలలో విడుదల చేసే 20వ విడతతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం యొక్క తొలి విడతను కూడా ఇవ్వబోతున్నారు. మరి ఈ నెల 21వ తేదీని విడుదల కావాల్సి ఉన్న ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క సహాయాన్ని వాయిదా అయితే వేయడం జరిగింది. అయితే తాజాగా ఈ పథకంపై మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క పథకాలను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మరి రైతులకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఈ పథకం ద్వారా ఎంతమందికి రైతులు అర్హులు, అదేవిధంగా ఎవరెవరికి ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి, ఏ బ్యాంక్ అకౌంట్లు ఉంటే డబ్బులు అవి ముందుగా జమ అవుతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది. ముందుగా రైతులందరికీ కూడా పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తారీఖున రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఈ నెల 28వ తారీఖునే పీఎం కిసాన్ యోజన పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు 5,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ యొక్క 2వ విడతను అక్టోబర్లో 7,000 గాను, అదేవిధంగా వచ్చే సంవత్సరం జనవరిలో 3వ విడతగా 6,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా నరేంద్ర మోదీ గారు దాదాపు 42 లక్షల మంది రైతులకు ఈ నెల 28వ తారీఖున 20వ విడతగా 2,000 రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయబోతున్నారు. మరి ఈ 20వ విడతకు సంబంధించి 2,000 రూపాయలను ఖచ్చితంగా మీరు పొందాలంటే ఇప్పటికే ప్రభుత్వం సూచిస్తున్న కొన్ని పనులను చేసి ఉండాలి. ఈ 20వ విడత విడుదల చేసే రోజునే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవి రెండు చూసుకుంటే ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మొత్తంగా 7,000 రూపాయలను లబ్ధి చేకూరుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న విధంగా ప్రభుత్వం ఈ నెల 28వ తారీఖున రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలను జమ చేసేందుకు సిద్ధమైంది. అదేవిధంగా రైతులకు ప్రభుత్వం మరొక తీపి కబురు అయితే తీసుకొచ్చింది. భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం పరిమితం కాదని ROFR పట్టాలో ఉన్నటువంటి రైతులు అంటే అటవీ భూములను సాగు చేసే రైతులకు, బోర్డు భూములను సాగు చేసే రైతులకు, దేవాదాయ భూములను సాగు చేసే రైతులకు, అదేవిధంగా కౌలు రైతులకు నిమిత్తం ఈ పథకం అనేది వర్తిస్తుందని ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా 7,000 రూపాయలను అందిస్తున్నామని ప్రకటించింది. ఇక ఈ పథకం కోసం గత నెల చివరాఖరి వరకు అప్లై చేసుకున్న వారు, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పొందుతున్న వారు కూడా దాదాపు 45,61,000 మంది రైతులను అర్హులుగా తేలినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ 45,61,000 మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడతగా 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ప్రభుత్వం. ఈ 45,61,000 మంది రైతులలో 1,45,000 మంది రైతులకు ఈ పథకం ద్వారా డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కావని ప్రకటించింది ప్రభుత్వం. ఈ 1,45,000 మంది రైతులకు ఈ పథకం ఎందుకు రద్దు చేశారు అనే విషయం చూసుకున్నట్లయితే ఈ 1,45,000 మంది ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకానికి ఆధార్ను లింక్ చేసి ఉండాలి. ప్రభుత్వ వెబ్లాండ్ డేటా ఏదైతే ఉందో ఈ వెబ్లాండ్ డేటాలో మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేసి ఉంటేనే ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 7,000 రూపాయలను తొలి విడతగా మీ ఖాతాలోకి జమ అవుతాయి.
కాబట్టి సచివాలయంలో విడుదల చేసినటువంటి అర్హుల జాబితాని ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా చెక్ చేసుకోవాలి. ఎవరైతే తమ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకున్నట్లయితే విఐఏ ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ అని లేదా ఎంఈఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చూపిస్తుంది. ఇలా చూపించిన వారికి తమ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ కావు. ఇలా చూపించడానికి గల కారణాలు ఏంటంటే తమ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ని అయితే లింక్ చేయకపోవడమే. ఇంకా ఏ రైతులైతే తమ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఆధార్కు లింక్ చేయలేదో తప్పనిసరిగా తమ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఒక పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయండి. అదేవిధంగా మీరు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే 20వ విడత నిధులు మంజూరీకి ముందుగానే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. ఆన్లైన్లో బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు. అయితే పీఎం కిసాన్ 20వ విడతకు ముందుగానే ల్యాండ్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాలి. ఇదే కాకుండా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ను లింక్ కూడా చేసి ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అర్హత ఉంది. ఇక అన్నదాత సుఖీభావ సాయం కోసం రైతులు ఈకేవైసీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తొలుత అందరూ చేయించుకోవాలని చెప్పినా ప్రస్తుతం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలని తెలిపింది. మిగిలిన రైతుల వివరాలు ప్రభుత్వ డేటాలో సరిపోవడంతో వారికి మినహాయింపు లభించింది. అర్హుల జాబితాని వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రైతుల స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ నెల 28న డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 28వ తారీఖున ప్రతి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కావాలంటే ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. కుటుంబంలోని రైతుకు ఖచ్చితంగా రైస్ కార్డు అయితే కలిగి ఉండాలి. కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం కారు గాని ఉన్నట్లయితే ఈ పథకానికి వర్తించరు. ట్యాక్సీ గానీ, ట్రాక్టర్ గానీ, ఆటో గానీ మినహాయింపు ఇచ్చారు. కుటుంబానికి మాగాని 3 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు, రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు. కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉంటే పథకం అనేది వారికి వర్తించదు. ఈ మార్గదర్శకాలను పాటిస్తూ మీరు అర్హులై ఉండి కూడా అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే రైతు సేవా కేంద్రానికి వెళ్లి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం. పీఎం కిసాన్ సంబంధించి 20వ విడతను ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి దానితో పాటు అన్నదాత సుఖీభావాన్ని కూడా విడుదల చేస్తారని సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.